హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు దసరా కదండి, 11 days అయ్యిపోయాయి. అమ్మవారిని చక్కగా రంగవల్లెలతోని ముగ్గు పెట్టి ఆహ్వానించి అమ్మ రామ్మ అని అమ్మవారిని పిలిచి చక్కగా ఈ 11 days ఇట్టే చూస్తూనే అయిపోయాయి. అమ్మ నీకు అసలు మేము అంటే మాకు అబ్బో అప్పుడే అయిపోయా అన్నట్టు అనిపించింది నిజంగా. సో ఇంక ఈరోజు లాస్ట్ డే ఒకటి రాత్రి అయితే నిజంగా ఈ ముగ్గులు పెట్టగలనా, అసలు అమ్మవారికి సేవ చేయగలనా, నాకు చూస్తే కొంచెం ఒంట్లో బాగాలేదు అని అలాగే ఇంకా అమ్మవారి ఫోటో ముందర నించొని అమ్మ నాకు కాస్త ఓపిక నివ్వు తల్లి అని అనుకొని దండం పెట్టుకొని పడుకున్నానండి. కానీ తెల్లవారి నిజంగా ఎంత చక్కగా క్లియర్ అయిందంటే అసలు చెప్పలేము. అంటే పంటి నొప్పి అంటే మీకు తెలియదు ఏముంది, చాలా బాగా పెయిన్ వచ్చేస్తుంది. సో నాకు అదైతే స్టార్ట్ అయింది రాత్రి. నేను ఇంకా అనకూడదు కానీ నాకు ఎప్పుడు అసలు అలా తెలియదు. అలాంటిది ఇదే ఫస్ట్ టైము. కానీ ఆ అమ్మవారి దయ వల్ల తగ్గింది. ఇంకా మళ్ళీ యథాస్థ ప్రకారంగా నేను అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టుకొని ఈ రోజుకి నాకు 3 days కూడా అయింది. అంటే మాల తీసేయడానికి. సో మాల తీసేసి గుడికి వెళ్ళి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని అసలు ఈరోజు కూడా గుళ్ళో కూడా 2 కళ్ళు సరిపోలేదండి అమ్మవారిని చూడడానికి. అంత బాగున్నారు. చక్కగా వెండి చీరలో అమ్మవారి ఎంత అందంగా ఉన్నారో అసలు నిజంగా మాటల్లో వర్ణించలేము ఆ తల్లి అందాలు. అందుకే మా శివయ్య ఆ తల్లిని వరించారు. మరి ఏమంటారు, అంతేనా? మన దుర్గమ్మ అందాల రాసే కదా. అందుకు అమ్మవారికి చక్కగా ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నైవేద్యాలు అయితే ఒక 6 ప్రిపేర్ చేశారండి. చలివిడి, వడపప్పు, బూర్లు, గారెలు, అలాగే పులిహోర, పరమన్నం. అమ్మవారికి పప్పు అన్నం పెడతారు కదా, పప్పు అన్నం పెట్టేసి ఇంకా అమ్మ నన్ను క్షమించు తల్లి, 11 days ఏవైనా పొరపాట్లు చేస్తే మన్నించమ్మా, నీ బిడ్డని మాకు తెలిసి కానీ తెలియక కానీ ఎరిగి కానీ ఎరగక కానీ తప్పప్పులు ఉంటే క్షమిస్తావు కదూ, మేమనగా మాత్రం తల్లి నీ పాదాల కింద గడ్డిపోచలం తల్లి అని ఆ తల్లికి శరణు వేడుకొని పువ్వులు అక్షంతలు పట్టుకొని ఆ తల్లి పాదాల దగ్గర వేసి అమ్మ క్షమించు, ఈ పేదరాలు కానుక ఆరగించడానికి రామ్మ అని చీర జాకెట్టు తాంబూలం అమ్మవారికి అందించి ఇంకా క్షమాపణ అయితే వేడుకోవాలండి ఆ తల్లి పాదాల మీద పడి. అంతేనా? ఎందుకంటే మనం ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ చేస్తే ఆ తల్లి కదా చూసుకోవాలి. సో ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి చక్కగా మనం కూర్చోబెట్టుకున్నామంటే మనం ఇల్లు చీకటి చేసేసి ఎక్కడికి వెళ్ళకూడదండి. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు అమ్మవారు మనతోనే ఉంటారు కాబట్టి అమ్మకు తోడుగా మనకు అమ్మ తోడుగా చక్కగా మనం ఇంట్లోనే ఉండాలి. సో ఇంకా తప్పనిసరి వెళ్ళాలి అంటే ఇంకా తప్పదనుకోండి. సో మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో టైం కల్లా మనం ఇంటికైతే వచ్చేయాలి. ఇంక ఇలా 9 days కూడా ఇలాగ చేసుకోవాలి. సరే ఈసారి మాత్రం 11 days వచ్చింది. 10 yearsకి ఒకసారి ఇలా వస్తుందండి. అందుకు ఈ 11 days ఇట్టే గడిచిపోయండి. అసలు నిజంగా ఎంత తొందరగా గడిచిపోయో. దసరా 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 అన్నారు, 2 నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోయింది దసరా మొత్తం. సో ఈసారి మాత్రం చక్కగా అమ్మవారికి రోజుకొక రకము అలాగే మనకు దొరికిన పువ్వులతోనైతే పూజ చేసుకున్నామండి. ఏదో అంటే మా అమ్మవారు ఇది కావాలి అది కావాలని అడగరు. సో మనకు తోచిందే. ఏమంటారు? ఈ వీడియో కానీ మనకు నచ్చితే లైక్